రోడ్డు మీద ఒక నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఎదురుగా ఇంకోడు వస్తాడు, ఐ కాంటాక్ట్ చేస్తాడు. ఏంటి అంటాడు, అకారణంగా తిట్టకుండా బూతు అని తిడతాడు. తిట్టేసరికి నా తల్లిని నన్ను కలిపి అంటావా అని వీడు కోపం వచ్చి వాడిని చడామడ కొడతాడు. ఆడు కొట్టే కొలది వాడు ఇంకా రెచ్చిపోయి ఇంకా తిరుగుతున్నాడు. ఇంకా కోపం ఆగి చంపేద్దాం నెక్స్ట్ రాయి కోసం ఎదుగుతుండగా ఒక వ్యాన్ వచ్చి ఆగి అతను పట్టుకుని నలుగురు కుర్రవాళ్ళు వాడు వ్యాన్ లో ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు. అంటే ఆ వ్యాన్ అంబులెన్స్, ఆ నలుగురు కుర్రవాళ్ళు వార్డ్ బాయ్స్. వాడిని తీసుకుని వ్యాన్ లో ఎక్కించుకెళ్తుంటే వాడు ఇంకా తిడతాడంట, సార్ పిచ్చోడు సార్, ఇప్పుడే హాస్పిటల్ పారిపోయాడు, తీసుకెళ్తే ఈ రోజు ఎత్తుతాం సార్ అనేసరికి ఆ ఎత్తిన రాయి ఒక్కసారి పడేసి ఇందాక ఎంత కోపం వచ్చిందో ఇప్పుడు ఆ స్థానంలోనే ఇప్పుడైతే జాలి కలిగిందంట. జాలి కోపం అనేవి ఒకే క్షణంలో కలగడం అనేది ఎక్కడో మన తప్పు, మన పర్సెప్షన్ తప్పు, మన ఆలోచించే విధానం తప్పు. కాబట్టి అకారణంగా అన్నారంటే వాడి తప్పు, వాడి మానసిక పరిస్థితి కరెక్ట్ కాదు. సో సంయమనం పాటించండి, ప్రజలకి నిజాలు తెలుస్తాయి. సో నేను ల్యాండ్ గ్రాబర్ కాదు, కానప్పుడు ఎందుకు తొందరపడాలి, నేనెందుకు భుజాలు తరుముకోవాలి? సో తప్పు వాడిది, వాడు తెలుసుకుంటాడు అని ఆ కథ గుర్తురాగానే దెన్ కూల్ డౌన్ అయ్యాను. లేకపోతే ఒక శత్రువుని ఆ రోజు నేను ఏర్పాటు చేసుకుని ఉండదు. కాబట్టి ఈ రోజున ఎవరు ఎన్ని రకాల విమర్శలు చేస్తున్నా సరే నా స్పందన ఉండదు. నేను తప్పు చేసేవాడంటే గనక, నేను తప్పు చేస్తే ఆ తప్పులు ఎత్తి చూపిస్తే మాత్రం చాలా ఉంటుంది. అందుకనే ఆ రకమైన పరిస్థితి పొందించుకోకూడదని నేను ఎప్పుడు తప్పు చేయను.